ఓం శ్రీ గణేశ శారద మాతృ శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్సరాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం కన్యారాశి వారి జనవరి 2026 సంవత్సరం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు ఈ కన్యా రాశి కిందకు వస్తారనమాట. వీరు జన్మించినప్పుడు చంద్రుడు కన్యా రాశిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని కన్యా రాశి వారు అని గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. గోచారంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చంద్రుడు 15 రోజులు పాజిటివ్ ప్లేస్లోను 15 రోజులు నెగిటివ్ ప్లేస్లోనూ ఉంటాడు అనమాట. అంటే ఒక నెలలో చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు 15 రోజులు మోదాన్ని 15 రోజులు టెన్షన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఎవరికైనా సరే యూనివర్సల్ ట్రూత్. ఎవరికైనా కానీ ర్యాండమ్గా 2.5 రోజులు బాగుంటుంది, 2.5 రోజులు కొంచెం చికాకుగా ఉంటుంది, మళ్ళీ 2.5 రోజులు బాగుంటుంది, అలా మోర్ ఆర్ లెస్ ఉంటుందన్నమాట. అందుకనే నేను మేజర్గా ఉన్నటువంటి గ్రహాలను తీసుకొని వాటి మీదే ఈ యొక్క గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొదటగా మనం తీసుకున్నట్లయితే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, జనవరి 1 నుంచి జనవరి 12వ తారీఖు వరకు మనం గనక వివిధ గ్రహాల యొక్క ప్రభావం కన్యారాశి మీద తీసుకున్నట్లయితే, బ్రాడ్గా చెప్పుకోవాలనుకుంటే బుధుడు, శుక్రుడు వీరికి అనుకూలంగా ఉండగా, వీరికి బుధుడు, శుక్రుడు, రాహువు ఈ ముగ్గురు కూడా బాగా అనుకూలంగా ఉండగా, ఈ యొక్క రాశి కన్యారాశి వారికి జనవరి 1 నుంచి 12వ తారీఖు వరకు రాహుకేతువులు కానివ్వండి, బుధ శుక్రులు కానివ్వండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. నిజానికి రాహుకేతువులు 6, 12 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడాను, లగ్నం నుంచి 6, 12 స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ రజితమూర్తులు అవ్వటం వలన శుభ ఫలితాలను ఇస్తారు. ఈ రకంగా తీసుకున్నట్లయితే మొత్తం మీద ఒక చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన 8 గ్రహాలని కనుక లెక్కేసుకున్నట్లయితే 4 గ్రహాలు అనుకూలంగాను 4 గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. అలాగే శుభగ్రహాలైనటువంటి బుధ శుక్రులు కూడాను చాలా అనుకూలంగా ఉన్నారు. ముందు నెగిటివ్గా ఉండే ఫలితాలు చెప్పుకుని తర్వాత పాజిటివ్గా ఉండేవి చెప్పుకుందాం. ముందుగా శని 7వ స్థానంలో వీరికి ఉన్నాడు. 7వ స్థానం అంటే కళత్ర స్థానం కాబట్టి కొంచెం ఇంట్లో అనారోగ్యాలు లాంటివి కానివ్వండి, అధిక వ్యయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఈ కన్యారాశి వరకు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉంది. అదేవిధంగా గురువు గారు తామ్రమూర్తిగా ఉండి 10వ స్థానంలో సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వీళ్ళకు కూడా పుత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం, అధికారుల ద్వారా అవమానాలు, అగౌరవాలు, పదవి కోల్పోవటం, స్థానచ్యుతి, లేదా వేరే చోట ట్రాన్స్ఫర్లు కావటము, వేరే చోట ఇల్లు తీసుకోవాల్సి రావటము, ఇల్లు మార్పు, ఉద్యోగం మార్పు, ఇలాంటివన్నీ కూడా తామ్రమూర్తి అయినటువంటి గురువు జనవరిలో కన్యారాశి వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కుజుడు కారణంగా వీరికి జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి, ఇందాక నేను చెప్పినట్టుగా గురువు గారు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో కుజుడు కూడా సిమిలర్గా ఈ ఉద్యోగం విషయంలో అలాంటి ఫలితాలు, అంటే స్థానభ్రంశం చేయటం కానీ, వేరే చోటకి ఉద్యోగం మారటం కానీ, డిపార్ట్మెంట్ మారటం కానీ, లొకేషన్ మారటం కానీ ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 4వ స్థానంలో ఉన్నటువంటి రవి ఎవరైతే ఉన్నారో ఈయన వలన కూడాను ఈ ఇల్లు కానీ, అలాగే వాహనాల విషయంలో కొన్ని రిపేర్లు రావటం కానీ ఇవన్నీ జరగటం, అలాగే వీళ్ళందరికీ కూడా జీర్ణ సంబంధమైనటువంటి ఇండైజేషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లమ్స్ కుజుడు రవి కారణంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు. అయితే అదే టైంలో ఇందాక నేను చెప్పినట్టుగా రజతమూర్తిగా రాహు 6లోను, అలాగే రజతమూర్తిగా కేతువు 12లోనూ ఉండటం వలన వీళ్ళకి జరిగేటువంటి శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఒక పక్క ధనలాభం, భూలాభం లాంటివి రాహు ఇస్తే, కుటుంబ సౌఖ్యాన్ని కూడా రాహు ఇస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం అదేంటండి, ఒక పక్కనేమో కుటుంబంలో ఇబ్బంది వస్తుంది అంటున్నారు, మరో పక్కనేమో రజతమూర్తి రాహు బాగా చేస్తాడు అంటున్నారంటే, 2 బలాలు కలిసినప్పుడు మనకు వచ్చేటువంటి కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఒక సమస్య వస్తుంది. దాన్ని ఈ యొక్క రాహు దాని పరిష్కారం కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది తొలగిపోతాయి అన్నమాట ఈ యొక్క రాహు కారణంగా. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఇవ్వటం కోసం గాను రాహు మీకు ఎంతో ఉపయోగపడతాడు. ఈ టైంలో విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వ్యయంలో ఉన్నటువంటి కేతు ఎవరైతే ఉన్నారో
ఈ కేతు వల్ల మామూలుగా ధన నష్టం కానివ్వండి, అనారోగ్యం లాంటివి జరగాలి, కంటి సమస్యలు కానీ, జాబ్లో ప్రాబ్లమ్స్, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళటము, బంధుద్వేషం లాంటిది కలగాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈయన కూడా రజతమూర్తిగా ఉండటం వలన మీకు సమస్య వచ్చినట్లే వచ్చి వాటికి పరిష్కారం కూడా ఆటోమేటిక్గా దొరుకుతుంది. సమస్య పరిష్కారం రెండు సైమల్టేనియస్గా మీకు దొరుకుతాయి. దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విశేషంగా మీకు లాభించేటువంటి అవకాశం ఈ రజతమూర్తి అయినటువంటి కేతువు ద్వారా ఉంటాయి. ఇక బుధుడి వలన ఆస్తుల ప్రాప్తి కానివ్వండి, అలాగే గృహవాహన లాభాలు, విద్యలో విజయము, తల్లికి సంతోషపెడతారు, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మాతృమూర్తికి సంతోషపెడతారు, నేటివ్ ప్లేస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం అలాగే రాజాదరణ కూడా మీకు లభించేటువంటి అవకాశం బుధుడి వల్ల ఉండగా, శుక్రుడి వల్ల కూడాను అనేక రకాలైనటువంటి వాహన సౌఖ్యం కానివ్వండి, వస్త్రలాభము, ఆదాయ వృద్ధి, అనేక రకాల విలాసవంతమైనటువంటి వస్తువులు మీరు కొంటారు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇలాంటివన్నీ కానివ్వండి, లేదా లగ్జూరియస్గా స్పెషల్గా ఆభరణాలు, లేదా బంగారం, వెండి లాంటి పదార్థాలు, లేదా క్రిస్టల్స్, గోల్డ్, లేకపోతే వజ్రాలు ఇలాంటివన్నీ కూడా కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే పెళ్ళిళ్ళు జరుగుతాయి మీ ఇళ్లలో. అదేవిధంగా ఫ్రెండ్స్ తోటి, భార్యతోటి కలిసి పిక్నిక్లకు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తారు. అదేవిధంగా ప్రశాంతంగా ఇంట్లో ప్రయాణాలు కూడా చాలా సుఖవంతం అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనకున్నటువంటి నెగిటివ్స్ అన్నీ కూడాను ఈ రాహుకేతువులు కూడాను, అలాగే బుధ శుక్రులు కూడా కలిసి దాన్ని పాజిటివ్ చేసేందుకు మీకు విశ్వ ప్రయత్నం చేస్తారు. అలాగే గురువు ఇందాక మనం తామరమూర్తి అని చెప్పుకున్నప్పటికీ కూడా గురువు సామాన్యంగా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అని పాజిటివ్గానే వెళ్తాడు. అందువల్ల ఈ రకంగా చూసుకున్నా కూడా దాదాపు 4 గ్రహాల నుంచి 5 గ్రహాల వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మీకు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మీకు బాగా నడుస్తుంది. అదేవిధంగా 13వ తారీఖు నుంచి వచ్చేసరికి శుక్రుడు, 4లో ఉన్న శుక్రుడు 5వ స్థానంలోకి రావటం వల్ల పుత్ర సంతానం ద్వారా కానీ, పుత్ర సంతానం పొందటం కానీ, అలాగే మనవరాళ్ళు పొందటం కానీ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ వల్ల చాలా సంతోషం, సుఖ సంతోషాలు, అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో జయం కలుగుతుంది, మీకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మానసికంగా కూడా ఈ యొక్క శుక్రుడి కారణంగా 13వ తారీఖు నుంచి కూడా మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే సందర్భంలో రవి 14వ తారీఖు నుంచి మళ్ళీ మీకు మారుతున్నాడు. రవి వచ్చేసేసి మళ్ళీ మకరంలోకి వస్తాడు, అంటే పంచమ స్థానంలోకి వస్తాడు. కొంచెం బద్ధకంగా అనిపిస్తుంటుంది, అందులో చలికాలం కూడా కాబట్టి సహజంగానే ఈ యొక్క కన్యారాశి వారు కొంత బద్ధకంగా అనిపిస్తారు, కాన్ఫిడెన్స్ తగ్గుతున్నట్టు ఉంటుంది. అలాగే పిల్లల గురించి కొన్ని ఆందోళన పడుతుంటారు. ఆ పక్క శుక్రుడు, బుధుడు మీకు ఒక పక్క పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుండగా రవి కొంచెం కంగారు పెడుతూ ఉంటాడు. కుటుంబంలో అనారోగ్యం కానీ, అలాగే ప్రభుత్వం వలన అగౌరవం కానీ, జాబ్లో ప్రాబ్లమ్స్ చిన్న వచ్చినట్టు కనపడ్డా మీకు బుధ శుక్రులు దాన్ని మళ్ళీ కవర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత కుజుడు, 4లో ఉన్నటువంటి కుజుడు ఇందాక పెద్ద అనుకూలంగా లేడు, అలాగే ఆయన అలాగే కంటిన్యూ అవుతాడు. 5లో కూడా వస్తాడు. 8వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి కుజుడు వస్తాడు. మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అదర్వైజ్ మీకు రకరకాలైనటువంటి సమస్యలు, ఇంట్లో చిన్నటువంటి చికాకులు, పిల్లలకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం. అయితే అదే సమయంలో పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు దాన్ని కవర్ చేస్తూ ఉంటాడు మళ్ళీ. అంటే చిన్న సిక్నెస్లు ఉండొచ్చు తప్ప దాని గురించి విపరీతంగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పిల్లల విద్య విషయంలో కూడా చాలా టెన్షన్ పడతారు మీరు. సీట్ల గురించి కానివ్వండి, ఎంసెట్లు వస్తున్న ఎగ్జామ్స్ ఎట్లా అని కంగారు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో మీకు అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో అటు శివ పూజ కానివ్వండి, అలాగే శని భగవానుడికి పూజ కావచ్చు, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, లేకపోతే గురవే సర్వలోకానాం విషయ భౌరోగినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః, లేదా ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఇలాంటి వాటి ద్వారా గురువు గారిని మీరు కొంత అనుకూలం చేసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజ చేయటం, అదేవిధంగా ఆదిత్య హృదయం లాంటివి కానివ్వండి, లేదా సూర్య నమస్కారాలు కానివ్వండి చేయటం ద్వారా ఈ రవిని కానివ్వండి, కుజుని కానివ్వండి మీకు మరింత అనుకూలంగా ఫలితాలు ఇచ్చేందుకు మీరు ప్రయత్నం చేయొచ్చు. మొత్తం మీద అబోవ్ యావరేజ్గా మీకు జనవరి నెల నడుస్తుంది. స్వస్తి.